హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు వాచకము ఉపవాచకములో వచ్చేసి 3వ లెసను డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి తెలుసుకోబోతున్నాము. ఈయన ఏం చేశారు అంటే వైద్య రంగంలో సుబ్బారావు చేసినటువంటి ఆవిష్కరణలను గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతున్నాము. తర్వాత వచ్చేసి ప్రజాసేవలో తెలుగువారి పాత్రను తెలుసుకోవడం అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పాఠంలో మనం మందుల షాపుకి వెళ్ళి చూస్తే అద్దాల బీరువాల్లో రకరకాల మందులు కనిపిస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని చూస్తే అబ్బా ఇన్ని మందులా ఎవరు కనిపెట్టారో అని ఆశ్చర్యం కలుగుతుందనమాట. కలిగినప్పుడు అనేక మంది మేధావులు అహోరాత్రులు పరిశోధనలు చేసి వాటికి కనిపెట్టారనమాట. కనిపెడితేనే మన యొక్క రోగం అనేటువంటిది నయమవుతుంది. వాళ్ళంతా పాశ్చాత్యులని అనుకోకూడదు. వారిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు, వేరే దేశం వారని అనుకోకూడదు. మన అందరూ భారతదేశాలు కూడా ఉన్నారు. పైగా మన తెలుగు గడ్డపై జన్మించినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనే ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఉన్నారు. ప్రపంచ మానవాళికి సేవలు అందించినటువంటి సుబ్బారావు గారు 1896 జూలై 1వ తేదీన పవిత్ర గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో జన్మించారు. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో జన్మించారు. ఆయన పుట్టినిల్లు సిరి సంపదలతో తొలతూగేది కాదు, అంటే కొంచెం పేదవాళ్ళు అనమాట. పుట్టగానే తండ్రిని పోగొట్టుకున్నాడు. పెరిగి తెలివి వచ్చిన నాటికి అన్నగారు స్ప్రూ అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధికి గురయ్యారు. అతడికి చిన్ని సుబ్బారావు ఎంతో సేవ చేశాడనమాట. సరైనటువంటి మందులు లేక రోగ బాధతో సతమతమవుతున్నటువంటి అన్నగారి స్థితిని చూసి విచారించేవాడు. అబ్బా చాలా బాధపడేవాడు అనమాట. అంటే అన్న సరైనటువంటి మందులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం గమనించారు. స్ప్రూ, కలరా, కుష్టు మొదలైనటువంటి భయంకరమైన రోగాలను పారదోలేటువంటి తరుణోపాయం లేదా అనేటువంటిది ఆలోచన ఆనాడిలోనే అతనిలో అంకురించింది. చాలామందికి కొన్ని మందులు వచ్చేసి లేవన్నమాట. కొన్ని వ్యాధులకి మందులు అనేటువంటిది ఆ కాలంలో లేవు. ఇప్పుడు అన్నీ కాస్త కనిపెట్టడం జరిగింది. అయితే బాగా చదువుకోవడానికి సరిగ్గా డబ్బు దొరికేది కాదు. సన్యాసుల్లో కలవాలనుకున్నారు కొంతమంది. తర్వాత వచ్చేసి ఈయన కలవాలనుకున్నారనమాట. మానవ సేవ చేస్తున్నటువంటి రామకృష్ణ మఠం వారిని సంప్రదించారు. తర్వాత వచ్చేసి చాలామంది వచ్చేసి ఆ సమయంలో వచ్చేసి మానవ సేవను అందిస్తున్నారనమాట. ఆ యొక్క రామకృష్ణ మఠం వాళ్ళు, ఆ మఠాధిపతులు రోగగ్రస్తులైనటువంటి జనావళికి సేవ చేసేటువంటి వైద్యుడివి కమ్మని ఆశీర్వదించారు. వాళ్ళు వచ్చేసి నువ్వు డాక్టర్ కావాలి అని చెప్పేసి ఆశీర్వదించారంట. సరే, వారి ఆజ్ఞను శిరసావహించి మెడ్రాస్ మెడికల్ కాలేజీలో చేరాడు. ఆర్థిక పరిస్థితులను తట్టుకోవడానికి అతడి డాక్టర్ చదువు చక్కగా సాగడానికి తల్లి అతడికి వివాహం అనేటువంటిది చేసిందనమాట. అబ్బాయి అతనికి వివాహం అనేటువంటిది చేయడం వల్ల ఆయన భార్య కస్తూరి వారి ఇంట ఆడబడుచు. తర్వాత వచ్చేసి ఆయన చదువు సాఫీగా సాగిందనమాట. సో తర్వాత 1921లో డాక్టర్ పట్టా సంపాదించారు ఆయన. తర్వాత ఆ కాలేజీలోనే ఆయనకు డిమాన్స్ట్రేటర్ పదవి అనేటువంటి లభించింది. భారతదేశంలో ఇంకా చదవదగినవి కనిపించలేదు. కాబట్టి మనిషిని పట్టి పీడించేటువంటి ఉష్ణమండలపు జబ్బులను ఇంగ్లాండ్ వెళ్ళి పరిశోధించాలనుకున్నారనమాట ఈయన. అందుకతను ఇంగ్లాండ్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో చేరి డిప్లొమా సంపాదించిన తర్వాత అమెరికాలోని హార్వర్డ్ వైద్య విద్యాలయానికి చెందినటువంటి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ అనేటువంటి వైద్యాచార్యుడితో సుబ్బారావుకు పరిచయం అనేటువంటి ఏర్పడింది. ఈ విధంగా పరిచయం పెంచుకున్న తర్వాత సుబ్బారావులోని ప్రతిభను గుర్తించి డాక్టర్ స్ట్రాంగ్ అతడికి అమెరికాను ఆహ్వానించారనమాట. అమెరికాకు రమ్మని పిలిచారనమాట. పిలిచిన వెంటనే నిరంతర పరిశీలన దేము ఉన్నటువంటి సుబ్బారావుకు పెన్నిది దొరికినట్లయింది. సరే, ఎలాగైనా సరే మనం అక్కడికి వెళ్ళి మనము ఏం చేయాలనేటువంటిది ఆలోచిద్దాం అనేటువంటి ఉద్దేశంతో, అంటే మందులు ఏమైనా కనుక్కుందాం అనేటువంటి ఉద్దేశంతో అయినా అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని నెలలు బాగా శ్రమించాడు. పగలు చదువుకుంటూ రాత్రి హాస్పిటల్లో పనిచేస్తూ కాలం గడిపాడనమాట. 1 సంవత్సరం అలా కష్టపడ్డాడు. డాక్టర్ స్ట్రాంగ్ గారి సహాయంతో వారానికి $10 జీతంతో లైబ్రరీలో ఉద్యోగం అనేటువంటి సంపాదించాడు. అంటే అక్కడ వచ్చేసి వాళ్ళు ఇచ్చేటువంటి మనకు చదువుకునేదానికో లేదా ఉండడానికో మనకు చాలదనమాట. మన యొక్క డబ్బు అనేటువంటి చాలదు. అందుకోసము లైబ్రరీలో ఉద్యోగం చేసే ఆయన వచ్చేసి చదువుకోవాలని అనుకున్నాడు అనమాట. హాస్పిటల్లో పనిచేయడానికి డబ్బులు సంపాదిస్తూ లైబ్రరీలో ఉద్యోగం సంపాదించాడనమాట. సంపాదించిన తర్వాత హార్వర్డ్లో 1 సంవత్సరం గడిచింది. తర్వాత అతనికి బయోకెమిస్ట్రీ మీదకి మనసు పోయింది. వెంటనే ఆ శాఖలో చేరాడు. డాక్టర్ ఒఫాలియన్ అనేటువంటి ప్రముఖ శాస్త్రజ్ఞుడి సహాయంతో సహకారంతో పరిశోధన కొనసాగించారు. ఆయన 1930లో డాక్టర్ పట్టా సంపాదించారనమాట.
డాక్టర్ పట్టాలో ఆయన ఏం చేశారంటే అక్కడ కండరాలపై రసాయనిక ప్రభావం గురించి పరిశోధన చేశారు. చేసిన తర్వాత ఆ పరిశోధన ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారతదేశం వచ్చి భారతీయులకు సేవ చేస్తూ తన పరిశోధన కొనసాగించాలని కోరిక కలిగిందనమాట. వెంటనే ఈయన ఏం చేశారంటే కలకత్తాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ అనేటువంటి సంస్థని స్థాపించిన తర్వాత ఫోర్డ్ ధర్మనిధి సంస్థ సుబ్బారావుని దానిలో ఆచార్యునిగా పొమ్మని ఆదేశించింది. కానీ ఆ పదవి సుబ్బారావుకు ఇవ్వక అధికారులు ఒక ఆంగ్లేయునికి ఇచ్చారనమాట. అప్పుడు ఆ కాలంలో వచ్చేసి ఇంకా ఇది మనకు స్వాతంత్రం అనేటువంటి రాలేదు. తర్వాత ఆయన దృష్టి స్ప్రూ అనేటువంటి మొదలైనటువంటి భయంకరమైన రోగాలకు మీదికి మళ్ళింది. వాటిని గురించి పరిశోధన కొనసాగించారు. పరిశోధనలు చేసిన తర్వాత దానితో వచ్చేటువంటి ఎనీమియా మీద కూడా పరిశోధనలు సాగాయి. ఎన్నో వైద్య విధానాలు కనుక్కున్నారు. ఆ విధానాల్లో B2 అనేటువంటి వెలలేని మందు వెలుగులోకి రావడానికి సహాయపడ్డాయి. తర్వాత అమెరికాలోని పెరల్ లివర్ దగ్గర లేడర్లే పరిశోధనాలయం ఉందన్నమాట. దానిలో వారానికి 3 రోజులు పనిచేసేటువంటి అవకాశం దొరికింది. ఆ సమయంలో రోజుకు 22 గంటలు కూడా సుబ్బారావు పనిచేసేవారట. 1940లో లేడర్లే పరిశోధనాలయానికి సుబ్బారావును అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించారు. తర్వాత దాన్ని డైరెక్ట్ పదవిని అలంకరించారనమాట. ఒక భారతీయుడికి పదవి లభించడం అనేటువంటిది అపూర్వము. అంటే భారతీయుడికి లభించడము గొప్ప సాధన అనమాట. కావలసినంత ధన సహాయము, చేతి కింద దాదాపు 300 మంది పరిశోధకులు సహచారులతో నిరంతరము శ్రమించాడనమాట. ఈయన రకరకాల పరిశోధనలు చేసి ఫోలిక్ యాసిడ్ అనేటువంటి మందు కనుక్కున్నారు ఈయన. సో చాలా ముఖ్యమైనటువంటి ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మందు అనమాట. చిన్నప్పుడు సుబ్బారావు అన్నగారు బాధపడ్డ స్ప్రూ జ్వరము, తర్వాత ఎనీమియా జబ్బుకు త్వరలో నయమయ్యేటువంటి మందులు తయారయ్యాయన్నమాట. సుబ్బారావు ఆధ్వర్యంలో క్షయవ్యాధి గురించి కూడా ఆ పరిశోధనాలయంలో పరిశోధనలు సాగాయన్నమాట. ఇంకా యూరోమైనస్ అనేటువంటి మందు కూడా ఈయన ఇక్కడ కనుక్కున్నారు. లేడర్లే పరిశోధనాలయంలో వచ్చేసి ఆయన ఆధిపత్యంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. జనావళికి మహోపకారం చేసేటువంటి రకరకాల మందుల్ని అందించింది. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టము. చాలామంది అమెరికన్ పిల్లల చదువుకు కూడా సహాయపడ్డారనమాట ఈయన. తర్వాత ఈయన చేసినటువంటి విషయం ఏంటి అంటే ప్రపంచంలో పిల్లలకు ఆయన ఇచ్చినటువంటి కానుకలు విటమిన్లు, యాంటీబయాటిక్లు, తర్వాత ల్యూకోమియా అనేటువంటి జబ్బులకు ఔషధాలు, తోటి సోదరుల రోగాలను నిరోధించాలనేటువంటి తపనతో పాటుపడ్డ ఆ మహనీయుడు తన ఆరోగ్యాన్ని లెక్క చేయలేదన్నమాట. అంటే ఇతరుల కోసం మనము సహాయం చేసి మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం అన్నట్టుగానే ఉంది ఇక్కడ. చివరికి ఆయనకు కరోనరీ అనేటువంటి థ్రోంబిసిస్ అనేటువంటి వ్యాధి సోకింది. ఆ వ్యాధికి గురయ్యి 1948 ఆగస్టు 9వ తేదీన అమెరికాలోనే మరణించారనమాట. ఆయన పరిశోధించి ప్రజావళికి అందించినటువంటి వైద్య విధానాలు చిరకాలము నిలిచి ఉంటాయి. అంటే ఆయన కనుక్కున్నటువంటివన్నీ ఇప్పుడు కూడా వచ్చేసి అమల్లోనే ఉన్నాయి. ఆ మందులు అనేటువంటి మనం వాడుతూనే ఉన్నాము. తర్వాత సమస్త ప్రాణికోటి ఎడల దయ, కరుణ కలిగి ఉండడమే నిజమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి మతం అన్నమాట. కాబట్టి మనం వచ్చేసి తోటి ప్రాణకోటి అంటే మనతో ఉన్నటువంటి వారితో దయగా, కరుణతో ఉండాలి అనేటువంటిది నిజమైనటువంటి ధర్మము, నీతి, నిజాయితీ అనేటువంటిది ముఖ్యంగా మనము అనుసరించాలి.